ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు నగరము 38వ డివిజన్ సరోజినీ నగర్ బాయిమిట్టపాలెంలో సరోజినీ నగర్ మిత్రమండల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా 38వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సర్వేపల్లి మహేష్ బాబు మాట్లాడుతూ, గత 15 సంవత్సరాల నుండి 38 డివిజన్లు బాయిమిట్టపాలెం సరోజినీ నగర్లో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వినాయక చవితి ఉత్సవాలకు సహకరించిన ఈ ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ సభ్యులు శివ, అహ్మద్ బాషా, పవన్, కళ్యాణ్, ఫ్యాన్స్, ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి సునీల్ కుమార్, సరోజినీ నగర్ మిత్రమండలి సభ్యులు సతీష్, హరీష్, ప్రసాద్, అఖిల్, రాజేష్, దుర్గా, గిరిబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నెల్లూరు నగరంలోని ప్రజలందరికీ ఈరోజు మా బాయిమిట్టపాలెం 38వ డివిజన్లో గణేష్ మహోత్సవ సందర్భంగా సరోజినీ నగర్ మిత్రమండలి సభ్యులందరం కలిసి అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశామండి. ఈ కార్యక్రమంలో సరోజినీ నగర్ మిత్రమండలి సభ్యులు సతీషు, హరీషు, అఖిలు, ప్రసాద్, గిరిబాబు, శ్రీను, బాలయ్య గారు, అలానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది 10 సంవత్సరాల నుంచి మా 38వ డివిజన్లో వినాయక ఉత్సవ కమిటీ అనేది చేసుకుంటూ పోతున్నాము. ఇలానే ప్రతి ఒక్కరూ నెల్లూరు నగరంలో ఉన్న వాళ్ళ యొక్క డివిజన్లో అందరూ ఈ గణేష్ పండుగ పురస్కరించుకొని అంతా అన్ని ఏరియాలో ఉత్సవ పండుగ వాతావరణం కలుపుకొని చేసుకుంటూ పోతున్నారండి. ఈరోజు మా డివిజన్ వంతు వచ్చింది. మా డివిజన్లో ఉన్నటువంటి దగ్గర 7 బొమ్మలు పెట్టడం జరిగింది. ఆ 7 బొమ్మల్లో మా బొమ్మ వారాహి అమ్మవారితో చాలా ఘనంగా సరోజినీ నగర్ మిత్రమండలి వాళ్ళు సభ్యులందరం కలిసి పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ముందు ఇలానే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరం కలిసి ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలని కోరుకుంటూ, అలానే ఇంకా రాబోయే భవిష్యత్తు తరాలకు కానీ నెల్లూరులో ఉన్నటువంటి 38వ డివిజన్ ప్రజానికానికి కానీ అలానే చిరు వ్యాపారస్తులకు కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి. కలిసికట్టుగా అందరం కలిసి పనిచేసుకుంటాము. అందరూ మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలానే ఇంకా భవిష్యత్తులో మంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డివిజన్ ఇన్ఛార్జ్ మహేష్తో కలిసి ఉన్నాము.